కదా అది జరుగుద్ది. మా భూములు మాకు ఎంత ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు. నేను ఒక బీటెక్ ఎంటెక్ పిహెచ్డీ చేసిన స్థాయిని నేను ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఏదో ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేసుకున్నాను కూడా. నేను ఈ కండువ దాకా వచ్చాను అంటే న్యాయం కోసం వచ్చాను. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు. ఆయన అడ్డం పెట్టుకొని ఆయన అలాగే ఉంటాడు, జనాలకు రాడు, జనాల సమస్యలు తెలుసుకోడు, అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి. ఆయనతో బాగా మాట్లాడిన వాళ్ళకి న్యాయం జరిగిద్ది. కాదు అంటే అక్కడ పెడతారు, ఆ కులం వాళ్ళు అక్కడ పెడతారు, ఈ కులం వాళ్ళు ఎక్కడ పెడతారు. మాచవరంలో కుల వివక్ష జరుగుతుందంటారు. ఖచ్చితంగా 100% చెప్తున్నా. ఇట్టూరు నాగేశ్వరరావు గారికి వచ్చిన తర్వాత 1 year నుంచి నేను చూస్తానే ఉన్నా. ఆయనకి ఇంటికి వెళ్ళినా, పార్టీ కార్యక్రమాలకు వెళ్ళినా ఆయన పక్క సీట్ వేస్తాడు. ఎస్సీ ఎస్టీ బీసీలకి అసలు క్యాస్ట్ చూడడం. నాకు నచ్చిన గుణం ఏంటంటే ఆయన పని చేయని తెర పక్కన కూర్చోబెట్టుకుంటాడు. నాగేశ్వరరావు గారు మంచివాళ్ళు అంటారు. 100% చెప్తున్నాడు. మైదిరెడ్డి మీద కూడా 100%. నేను అందుకని చెప్పాను కదా. ఈరోజు మీకు జరిగిన అన్యాయం ఏంటంటే యాజ్ యూజువల్గా కుల వివక్ష ప్రకారమే మీ ఎవరిని కొట్టారంటారు. ఖచ్చితంగా కొట్టారు సార్. అదే కనుక ఒక రెడ్డి సామాజిక వర్గానికి వెళ్ళి సెక్రటరీ సార్ కాడికి వెళ్ళి ఈ వాటర్ ప్లాంట్ నేను తీసుకున్నాను అని అప్లికేషన్ ఫిల్అప్ చేసి వస్తే ఖచ్చితంగా కొట్టరు. వాళ్ళని గురించి చర్చలు జరుపుకుంటారు. ఖచ్చితంగా పక్కన పిలిచి చర్చలు జరుపుకొని నాకు ఇట్లా కావాలని అది కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవాలి. ఇది కూడా మైదిరెడ్డి వాళ్ళ ఇంటికి పోవాలి. వాళ్ళ ఇంటికి వెళితేనే న్యాయం ఉంటది. కాకపోతే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టిస్తారు. ఏముంది సార్, ఎప్పుడు పోద్ది ప్రాణం, ఎప్పుడైనా పోయింది ప్రాణం. రూపమే. నేను ఇప్పుడు వచ్చాను. నేను నాయుడు కులం, నాయుడు బుడ్డిరాజు కులం. ఓకే, రైట్. అయినప్పటికీ కూడా నేను అతని దగ్గరే ఉన్నా. ఎక్కడ ప్రాబ్లం అసలు క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు? ఈ విధంగా పట్టుకుని కొట్టేసిన, ఈ విధంగా తను ఎవరు దిక్కు. అదే బాబు ఏమైందా కొట్టుకొని ఏం మాట్లాడుకున్నానే వాళ్ళు కావాలని కల్పించుకొని. ఎవరు కొట్టారా? దారు పంజిరెడ్డి, దారు సురేందర్ రెడ్డి గారు కొట్టారంటారు. ఏమైంది అసలు విషయం ఏంటి? అది పంచాయతీ వాటర్ ప్లాంట్ సార్. వాటర్ ప్లాంట్ అప్లై చేసి వచ్చావు. ఏది ఎన్టీఆర్ సుజలానా? పంచాయతీ సార్, గవర్నమెంట్ వాటర్ ప్లాంట్. రాళ్లపాటి నుంచి వచ్చే వాటర్ లెవెలా? తాగునీరు, మంచి తాగునీరు. మీరు ఎప్పుడు అప్లై చేశారు? 4 days అవుతుంది సార్. అప్లై చేసి వచ్చారు. మీరైనా ఏమైనా మాట్లాడున్నారా వాళ్ళని? వాళ్ళు మనం ఏం మాట్లాడలేదు సార్. మనకి నిన్నటి దాకా కూడా వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఈ అప్లికేషన్ పెట్టుకున్నది సెక్రటరీ, వాళ్ళు సబ్మిట్ చేయమన్నారని చెప్పి వాళ్ళకి చెప్పాడు సార్. వాళ్ళు చెప్పాడు, మీరు అప్లై చేశారండి, వాళ్ళు మీరు లెక్కలన్నీ చూసేసి వాళ్ళకి సబ్మిట్, నాకు అన్ని లెక్కలు మీరు చెప్పండి. సబ్మిట్ చేస్తే మేము పంచాయతీ తరఫున వాళ్ళు గవర్నమెంట్. ఇప్పుడు యాజ్ మీరు ఏ పార్టీ అండి? మీరు తెలుగుదేశం బీసీ నాయకులు. మీ పేరు ఏంటండి? ఈ యాజ్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీ మీద దాడి జరిగింది మాచవరం గ్రామంలో. మరి దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కందుకూరు ఎమ్మెల్యే గారికి తెలియజేశారండి మీరు? ఏమన్నారు ఆయన? మీరు కేసు పెట్టి వెళ్ళమన్నారా? ఆయన మిమ్మల్ని వచ్చి ఏమన్నా కలిశారా? విజయవాడ ఆయన ఉన్నారు యాజ్ ఏ వాస్తవమే. ఓకే, తెలియజేశారు కదా. కేసు పెట్టండి, ఉదయం కనపడతాను అన్నాడు. ఓకే, ఫర్దర్గా మీరు ఏం ప్రొసీడింగ్స్ తీసుకోదలుచుకున్నారు? ఎమ్మెల్సీ కట్టించారా? కానిస్టేబుల్ గారు వచ్చారండి? ఇద్దరు వచ్చారా? ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీరు కేసు కట్టించారు, ఇద్దరు ఆధ్వర్యంలో. ఇక మీ మీద దాడి జరిగింది అని వాస్తవ రకం మీ కాడ ప్రూఫ్లు ఉన్నాయండి? అంటే మీరు దెబ్బలు తగలాయి, ఓకే. డాక్టర్ సర్టిఫై చేశాడా? చేశారు యాజ్ ఏ ప్రూఫ్. ఓకే, ఇప్పుడు మీకు ఏ విధంగా గొడవ పెట్టుకున్నారనే దానికి ఏదన్నా అవకాశం? సార్ మీరు వారం క్రితం అప్లై చేసిన, ప్రజలకు అప్లై చేశారు, నో సెకండ్, దాంట్లో కాదనలేదు. ఈరోజు జరిగింది గొడవ, ఏ విధంగా మిమ్మల్ని కలగ చేసుకున్నారు అనేది కూడా ఒకటి ఉంటుంది. అది సార్ నిన్న మాచవరం గ్రామంలో వాస్తవంగా తిరునాళ్ళు జరిగింది. నిన్న
అది మన శనివారం రోజు రైట్ అండి. ఓకే. తిరునాళ్ళు జరిగితే అప్పటికి డ్యాన్స్ బుక్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ పెట్టారు. రైట్. ఓకే. ప్రోగ్రామ్ పెడితే వీళ్ళు మా పార్టీ తరఫున ఏం చేశారంటే మా పార్టీ వాళ్ళు ఇచ్చారు సందాలు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చారు. ఆ సందాలు ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వైసీపీ పాటలు వేయించుకుంటే మా టీడీపీ పాటలు కూడా వేయించమని కంపల్సరీ అది ఉంటుంది. అధికార పార్టీ ఉన్నప్పుడు సందా ఇచ్చే రోజే చెప్పాను. ఓకే. 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 చెప్పే ఇచ్చేసారు. మేము కూడా ఇచ్చాం సందా. కానీ యాక్చువల్గా ఏం చేశారంటే ఆటోమేటిక్గా ఒక పాట వేయించుకున్నారు. ఆ పాట వేయించుకోవడంలో సగంలో పోయి మా కార్యకర్తలు ఆపారు. అది టీడీపీ సాంగ్స్, జనసేన సాంగ్స్ అనేది బాగా తొక్కి పెట్టారు, ఇబ్బంది పెట్టారు. అడగడంలో తప్పేం లేదుగా. మా వైసీపీ వేయించుకుంటామని వాళ్ళు వేయించారు. ఓకే. కానీ ప్రస్తుతం ఏం జరిగిందంటే యాక్చువల్గా జరిగేటప్పుడు వీళ్ళు వైసీపీ బ్యాండ్లు చిన్న చిన్న బ్యాండ్లు. ఓకే సార్. రైట్. అది ఫోటోలు ఉన్నాయి అవి కొట్టుకొని ఎగురుతున్నారు. కానీ అవి ఫోటోలు తీసాం. అవి ఫోటోలు తీసి అవి ఇలా ఫోటోలు తీసుకొని ఇలా స్ట్రీట్ తప్పు కదా సార్, మావి కూడా మా ఫోటోలు పెట్టుకుంటామని మేము వాళ్ళు ఎస్ఐ గారికి తెలియపరిచారు. ఎస్ఐ గారికి తెలియపరిచిన వెంటనే ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చారు. ఎస్ఐ గారికి వచ్చేసి ఆయన ఆపేసేసాడు. ఆయన ఎంత చెప్పినా వీళ్ళంతా తాగేసి వాళ్ళ మీద ఎస్ఐ మీద కూడా దాడికి దిగే స్థితిలో ఉన్నారు వైసీపీ వాళ్ళు. అందుకని మాచవరంలో ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు ఎస్ఐ మీద కూడా దాడికి దిగే స్థితిలో ఉన్నారు. ఆ యాక్సిడెంట్ భరించుకోలేక ఎస్ఐ గారు ఆపేసేయమన్నారు. మా టైం అయిపోయింది, మీకు టైం మీకు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం మా టైం పరిధి అయిపోయి నాకు అరగంట వేయించాను, ఇంకేమిచ్చేదానికి లేదు ఆపేమని చెప్పి ఆయన అయిపోయింది సార్. రైట్. నిన్న ఓకే ఉదయం ఈరోజు సంగతి అది బ్యాంకు తీసామని ఫోటోలు తీసామని పెద్ద అంటే మీరు పంచాయత్ సెక్రటరీ సబ్మిట్ చేయాలి.